హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 9 నెలల కరెంట్ అఫైర్స్ బిట్స్ పీడిఎఫ్ వచ్చేసింది. ఈ బుక్ కావాల్సిన వారు వెంటనే ₹49 9989715531 నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పంపితే మీకు పీడిఎఫ్ బుక్ అయితే సాఫ్ట్ కాపీ పంపడం జరుగుతుంది. ఇక అక్టోబర్ నెలకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ ఇప్పుడు చూద్దాం. మొదటి ప్రశ్న, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్కు ఏ దేశం బాధ్యతలు స్వీకరించనుంది? ఆన్సర్ 4, శ్రీలంక. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అనేది 23 దేశాల కలయికతో ఏర్పాటయ్యింది. ఆఫ్రికా, పశ్చిమాసియా, దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఓసియానియా దేశాలకు ఇందులో సభ్యత్వం ఉంది. సభ్య దేశాల మధ్య ప్రాంతీయ సహకారం, అభివృద్ధిని పెంపొందించడానికి దీన్ని 1997లో ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్ష బాధ్యతలను తాజాగా శ్రీలంక స్వీకరించింది. 2 సంవత్సరాల పాటు ఈ దేశం అధ్యక్ష స్థానంలో ఉంటుంది. 16 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కొలంబోలో జరిగే సమావేశాలకు హాజరు కానున్నారు. రెండవ ప్రశ్న, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో చేరేందుకు అక్టోబర్ 2వ వారంలో నిర్ణయించుకున్నటువంటి దేశం ఏది? ఆన్సర్ 2, టాంజానియా. భారత్ చేపట్టినటువంటి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో చేరేందుకు టాంజానియా తన సమ్మతిని తెలిపింది. ఈ కూటమిని భారత్ ఈ సంవత్సరం ఏప్రిల్ 9న ప్రకటించింది. పులి, సింహం, చిరుతపులి, చిరుత, మంచు చిరుతపులి, జాగ్వార్, ప్యూమా వంటి 7 జంతువులను పరిరక్షించేందుకు భారత్ దీన్ని ప్రారంభించింది. ఈ జంతువులు సహజ ఆవాసం ఉండే 97 దేశాలకు ఇందులో సభ్యత్వం అనేది ఉంటుంది. ఆ దేశాల్లోని అంతర్జాతీయ సంస్థలు కూడా చేరేందుకు అనుమతి ఇస్తారు. వీటి పరిరక్షణకు అవసరమైన సలహాలు, సూచనలు, సాయం చేస్తుంది. దీని ఏర్పాటుకు భారత్ ప్రకటించిన సాయం $100 మిలియన్. ఈ వ్యవస్థలో ఒక సాధారణ సభ ఉంటుంది. ఇందులో 7కు తక్కువ కాకుండా 15కు మించకుండా సభ్యులను ఎన్నుకుంటారు. 5 సంవత్సరాల పాటు ఆ దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. మూడవ ప్రశ్న, చక్రవాత్ ఇటీవల వార్తల్లో ఉంది. ఇది ఏమిటి? ఆన్సర్ 3, సైనిక విన్యాసం. చక్రవాత్ అనేది ఒక సైనిక విన్యాసం. ఈ ఏడాది భారత నావికాదళం నిర్వహిస్తుంది. ఒక్కో ఏడాది ఒక్కో సైనిక దళం దీన్ని జరుపుతుంది. ఈ ఏడాది అక్టోబర్ 9 నుంచి 11 వరకు గోవాలో నిర్వహించారు. యాన్యువల్ జాయింట్ హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ HADR ఎక్సర్సైజ్ అని కూడా అంటారు. ఇందులో నావికాదళంతో పాటు జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ, జాతీయ విపత్తు స్పందన దళం, జాతీయ విపత్తు నిర్వహణ ఇన్స్టిట్యూట్కు సంబంధించినటువంటి సిబ్బంది కూడా పాల్గొన్నారు. 4వ ప్రశ్న, అక్టోబర్ 9కి సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి? ఆన్సర్ 4, A అండ్ C. A భారతదేశ విదేశాంగ సేవా దినోత్సవం మరియు C ప్రపంచ పోస్టల్ దినోత్సవం. ఏటా అక్టోబర్ 9న భారత విదేశాంగ శాఖ సేవా దినోత్సవంగా నిర్వహిస్తారు. 1946లో ఈ శాఖను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. అలాగే అక్టోబర్ 9న ప్రపంచ పోస్టల్ డే కూడా నిర్వహిస్తారు. 1874లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ను ఏర్పాటు చేశారు. ఇది స్విట్జర్లాండ్లోని బెర్న్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.5 బిలియన్ల మంది పోస్టల్ సేవలను పొందుతున్నారు. అలాగే ప్రతి సంవత్సరం అక్టోబర్ 8న భారత వాయుదళ దినోత్సవం కూడా నిర్వహిస్తారు. 5వ ప్రశ్న, ఏ రోజున ప్రపంచ హైడ్రోజన్ అండ్ ఫ్యూయల్ సెల్ డేగా నిర్వహిస్తారు? ఆన్సర్ 1, అక్టోబర్ 8. ప్రతి ఏడాది అక్టోబర్ 8న ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హైడ్రోజన్ అండ్ ఫ్యూయల్ సెల్ డే నిర్వహిస్తారు. పర్యావరణ అనుకూల శక్తిగా హైడ్రోజన్ ఇంధనాన్ని శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. దీనిలో సుస్థిర సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇటీవల భారత్ హైడ్రోజన్ ఇంధనాన్ని కూడా నిర్వచించింది. అలాగే హైడ్రోజన్ మిషన్ను కూడా ప్రారంభించింది. ఇందుకు ₹400 కోట్లతో ఒక రోడ్ మ్యాప్ను ఆవిష్కరించింది. 6వ ప్రశ్న, డాకర్ ప్రకటన దేనికి సంబంధించింది? ఆన్సర్ 3, పర్యావరణం. పర్యావరణ మార్పునకు సంబంధించి అతి తక్కువగా అభివృద్ధి చెందినటువంటి 46 దేశాలు డాకర్ ప్రకటనను వెలువరించాయి. ఈ ఏడాది 28వ పర్యావరణ సమావేశం దుబాయ్లో జరగనుంది.
ఇదివరకే నిర్ణయించుకున్నటువంటి లక్ష్యాలు అన్ని దేశాలు సాధించేలా చూడాలన్నది డాకర్ ప్రకటన ముఖ్య సారాంశం. డాకర్ అనేది సెనెగల్ అనే దేశంలోని నగరం. అలాగే అభివృద్ధి చెందిన దేశాలు నగదు సాయాన్ని రెట్టింపు చేయాలని కూడా ఈ ప్రకటనలో పేర్కొన్నాయి. పర్యావరణ హితమైనటువంటి చర్యలు తీసుకునేందుకు వీలుగా ఈ నగదును పేద దేశాలకు వినియోగించడానికి కేటాయించాలని కూడా పేర్కొన్నాయి. 7వ ప్రశ్న, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ 2, మధ్యప్రదేశ్. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్ కల్పిస్తూ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్రంలోని అటవీ శాఖలో ఇది వర్తించదు. ఇందుకు మధ్యప్రదేశ్ పౌర సేవల నిబంధనలు 1997లో రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది.